శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం ఇంపార్టెంట్ టాపిక్లో ఉన్నాము. అది విశ్వరూప సందర్శన యోగము. ఇప్పటి వరకు అర్జున ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నారు. సంజయుడు ఇప్పుడు వరకు చూశారు. తర్వాత అర్జునుడు తన యొక్క ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నారు. అంటే ఇక్కడ మనం చూసాము, కృష్ణ పరమాత్మని డైరెక్ట్గా ఏదో దేవకీ వసుదేవుల పుత్రుడుగా కాకుండా సాక్షాత్ ఈ జగత్తుకి సృష్టికర్త, స్థితికర్త, లయకర్త, ఇంకా చెప్పాలంటే నిర్గుణ స్వరూపంగా ఉన్న ఈశ్వర కూడా కృష్ణయే. ఆ నిర్గుణము నుండి సగుణ రూపంగా ప్రకటమవుతున్నది కూడా అదే ఈశ్వర అని అర్థమవుతుంది మెల్లగా. అందువలన ఏమంటున్నారంటే, నీవే ఈ శాశ్వత ధర్మగోప్త. అంటే చూడండి, ఈ విశ్వానంతటినీ, ప్రపంచానంతటినీ సమతుల్యతను కాపాడేది పరమాత్మ నీవే. ఎందుకు? నువ్వే స్థితికారకుడు కాబట్టి. సృష్టి తర్వాత స్థితి, పాలన చేయాలి, పోషించాలి కాబట్టి. ఈ విశ్వం మొత్తము కూడా అనేకమైనటువంటి ప్రకృతి నియమాలపైన ఆధారపడి ఉంటుంది. అందువలన ఈ ప్రకృతి సూత్రాలకి, ఈ ధర్మ సూత్రాలకి సృష్టి స్థితి లయ అలాగ పనిచేస్తున్నది. మనము ఆ సూత్రాలని, ఆ నియమాలని అనుసరించి మనం జీవించాలి ప్రాణులు. ఎందుకు? మనం సృష్టించట్లేదు ప్రకృతి నియమాలు. అందువలన నీవే ఈ విశ్వమంతటికి బ్యాలెన్స్ అంటే సమతుల్యత చేస్తున్నావు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, ధర్మగోప్త అన్నారు. గోప్త అంటే పాలించేవారు, గోప్త. మరి ధర్మగోప్త అంటే ఏంటి? అంటే ఈ ప్రకృతి నియమాలు, ధర్మాన్ని రక్షించి స్థితిగా ఉంచేవాడు ధర్మగోప్త. శాశ్వత ధర్మగోప్త అంటే పర్మనెంట్. అయితే సాధారణంగా ఎవ్వరూ ఈ ప్రకృతి నియమాలని ఉల్లంఘించరు. అయితే మరి ఎవరు ఉల్లంఘిస్తున్నారు? కేవలము సృష్టిలో ఒక్క మానవులు తప్ప ఈ ప్రకృతి నియమాలని ఎవ్వరూ ఉల్లంఘించరు. ఏ ప్రాణులు, ఒక్క మానవ ప్రాణి మాత్రము ఉల్లంఘిస్తుంది. అందువల్లనే చూడండి, మనము ఎక్కడికి వెళ్తే ఆ ప్రాంతము, ఆ ప్రదేశము, ఆ పంచభూతాల్లో ఏ స్థానంలో మనం అడుగుపెట్టినా అది సర్వనాశనం అయిపోతుంది. మన వాళ్ళు సముద్రంలో అడుగుపెట్టారనుకోండి, నదిలో అడుగుపెట్టారనుకోండి, ఆ నది, సముద్రం కలుషితం అయిపోతుంది. పోనీ ఆకాశంలోకి వెళ్ళారనుకోండి, అక్కడ కూడాను ఓజోన్ పొరలు, గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ అని అది నాశనం చేస్తున్నారు. పోనీ అడవుల్లోకి ప్రవేశించారనుకోండి, ఇంకా అక్కడ వన్యమృగాలు ఏమి ఉండవు. అవి మనలోకి వచ్చేసి మన సిటీల్లో జీవిస్తున్నాయి మనతో పాటు. ఎందుకు? మనలో కూడా కొంతమంది మృగాలుగా బయటకు వస్తారు. అప్పుడు ఎందుకు? మృగాలు అనేవి ఇంక అడవులు లేవు, ఇంకెక్కడ ఉంటే మనలోనే జీవించాలి.
అందువలన కేవలం మనిషి వలన మాత్రమే ఈ విశ్వము ప్రపంచం యొక్క సమతుల్యత దెబ్బతింటుంది. అందుకే మనకిచ్చినటువంటి ఈ స్వేచ్ఛ, ఈ ఫ్రీ విల్ అంటారు. ఫ్రీ విల్ అంటే మనకు ప్రయత్నించే స్వేచ్ఛ మనం దుర్వినియోగం చేస్తున్నాము. మనిషి ఏ విధంగా అయితే మనకి అనారోగ్యం వస్తుందో, అనారోగ్యం అనేది మన స్వభావం కాదండి, మన స్వరూపము, మన స్వభావము ఆరోగ్యం. కానీ అనారోగ్యం వచ్చినప్పుడు మనం ఏదైతే దానికి కారణమో దాన్ని తీసేస్తే మనకు ఆరోగ్యం తిరిగి రాదు. ఉన్నది ఆరోగ్యమే, అనారోగ్యాన్ని తీసివేయాలి. అందువలనే మనం మన స్వరూపాన్ని ఎలాగైతే పొందుతామో ఈ ప్రపంచం సృష్టి యొక్క సమతుల్యతని మళ్ళీ యథాస్థితికి తీసుకురావడానికి ఈశ్వర అనేక రూపములుగా ప్రకటమవుతుంటుంది టైం టు టైం. ఇప్పుడు మీరు చూడండి, మనకి ఏదైనా సరే అనారోగ్యం వచ్చినప్పుడు మనకి ఈ యొక్క ముక్కులో ఏ దుమ్ము ధూళి ఏదైనా ఒక జరిగితే ఒకేసారి తుమ్ములు సీజింగు అన్నీ వస్తాయి. ఎందుకు? దాన్ని సెటరైట్ చేయడానికి తుమ్ముల రూపంగా అవతారం ఎత్తుతున్నాం మనము. అదేవిధంగా మనము ఏదైనా ఆహారాన్ని తినేటప్పుడు మన గాబర్లో ఆ గొంతులు ఏమైనా సరే ఇబ్బంది కలిగినప్పుడు ఒకేసారి దగ్గుతుంటాము. ఇంకా మనకి లోపల ఫుడ్ పాయిజనింగ్ ఏది అయ్యిందనుకోండి, వామిటింగ్ చేస్తాం. వాంతుల రూపంగా కూడా అవతారం ఎత్తినట్టు అవుతుంది. అదేవిధంగా కంటిలో కానీ చిన్న దుమ్ముదూలు పడితే కంటి నిండా నీరు అలా కారుతుంటే ఆపలేం. చూసారా? అంటే దేనికి దానికి అలా సిస్టమ్ అనేమాట, ఒక సిస్టము తయారై ఉన్నది. మరి ఈ ప్రపంచ విశ్వం అంతటికి కూడా సెటరైట్ చేయాలంటే ఆ యొక్క విశ్వ సమష్టిగా ఉన్నటువంటి ఆ శక్తి స్వరూపమే ఆయా సమయములలో ఒక్కొక్క రూపాన్ని ధరించి సెటరైట్ చేస్తున్నది. ఈ మధ్య కాలంలో మీరు కరోనాను చూసాం. మనం నిజంగా కరోనా చూసి భయపడుతున్నాం. కానీ కరోనా కూడా ఒక ఈశ్వర అవతారంగానే మనం గుర్తించవచ్చు. ఎందుకంటే మనం అంతా మైమరిచిపోయి ప్రకృతిని పూర్తిగా నాశనం చేసి మనము ఆ ప్రకృతి యొక్క గొప్పతనాన్ని మనము గుర్తించలేదు. అందువలన మనం ఎప్పుడైతే లాక్డౌన్ చూసారా, ఈ లాక్డౌన్లు ఎప్పుడైతే పెట్టారో అంత కొంత ఒక్కసారి సెటరైట్ అయింది మళ్ళీ. అందుకే ఈ ప్రపంచమే ఈశ్వరుని యొక్క శరీరము. మన శరీరములో ఎలాగైతే ఏమైనా తేడా వస్తే దాన్ని సెటరైట్ చేయడానికి అనేక రకమైనటువంటి యాంటీబయాటిక్స్ వాడుతుంటాము. అదేవిధంగా మన సిస్టమ్ నుండి కూడా జనరేట్ అవుతాయి వాటికి. ఆ విధంగానే ఈ విశ్వం ప్రపంచమంతా ఈశ్వరుని యొక్క శరీరమే, అదే విశ్వరూపము. అందువలన తం పురుష సనాతన యతః మే అంటే నువ్వు ఎప్పుడూ ఉన్నావు. పురుష అంటే ఇంతకుముందు మనం చూసాం, పూర్ణత్వాత్ పురుష, పురుషే సేతి అంటే మొత్తం వ్యాపించి సకల ప్రాణుల హృదయస్థములో ఉన్న చైతన్యమే పురుష. పురుష అంటే ఇక్కడ మగవాడని అర్థం కాదు. అందుకే వేదములో ఉపనిషత్తుల్లో పురుష అంటే పరమాత్మ, ఆత్మ, సకల ప్రాణుల హృదయస్థములో ఉన్న ఆ ఎరుకయే పురుష అంటారు. అందువలన మీరు ఒక విషయం చెప్పండి, ఇక్కడ ఆకాశం స్పేసు లేదు అని ఎక్కడైనా చెప్పగలరా? ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకు? ఆకాశం లేనటువంటి ప్రదేశమే లేదు, చూపెట్టలేం మనం. కానీ మీకు విషయం తెలుసా, ఆకాశము కూడా ఆత్మలో అంటే చైతన్యము పరమాత్మలోనే ఉన్నది. ఎందుకు? ఆ పరమాత్మ శుద్ధ చైతన్యము నుండి ఆకాశం కూడా పుట్టినది.
తస్మాద్వా ఏతస్మాత్ ఆత్మనః ఆకాశ సంభూతః ఆకాశాద్వాయుః వాయోరగ్నిః అగ్ని ఆపః అద్య పృథివీ. చూసారా, ఒక్కొక్క దాంట్లో అలాగా ప్రకటమయ్యాయి అని చెప్తారు. అందువలన ఇప్పుడు మీరు చెప్పండి, భగవంతుడు ఎక్కడ లేరు చెప్పండి. ఒక కమ్యూనిస్టు రాశాడు బోర్డు మీద, ఆయన గోడ మీద పెద్ద బోర్డు రాశాడు కమ్యూనిస్టు. ఏమిటి? భగవంతుడు ఎక్కడా లేడు, గాడ్ నో వేర్ అని రాశాడు. తెలుగులో రాశాడు, ఇంగ్లీష్లో కూడా రాశాడండి. ఎందుకంటే ఒక భాష కాకపోతే ఇంకో భాష అయినా మారిపోద్దని. భగవంతుడు ఎక్కడా లేడు, కింద గాడ్ నో వేర్ అని రాశాడు. అయితే మన మిత్రులు ఒకరు వెళ్ళి ఏంటి చాలా బాగుంది అని చూసి అక్కడ ఎక్కడా దీర్ఘం ఉన్నది కదండి, ఎక్కడా దీర్ఘం ప్లేస్లో జస్ట్ ఆ దీర్ఘం తీసేశారనమాట. చివరికి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టాడు. ఏంటి? భగవంతుడు ఎక్కడ లేడు అని ప్రశ్న. తర్వాత గాడ్ నో వేర్ అని కదండి. ఈ నో వేర్ అంటే ఏంటి? NOWHERE. అందువలన ఆ గాడ్ NOW తర్వాత చిన్న కామ ఇలా పెట్టాడండి. అప్పుడు ఏమైందండి? గాడ్ నౌ హియర్. ఇక్కడే, ఎక్కడ చూస్తే అక్కడే దేవుడు భగవంతుడు ఉన్నాడు అని అర్థం వచ్చింది. దాన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఎక్కడ అని అడగకూడదు, ఎక్కడ లేడు అని అడగాలి మనం. ఎందుకు? అంతటా వ్యాపించున్నప్పుడు ఎక్కడనే అసలు ప్రశ్నే రాదు. ఆ విధంగా త్వం పురుష మతో మే, నువ్వే ఈ సర్వం వ్యాపించి ఉన్నటువంటి పురుషోత్తమ పరమ చైతన్యము పరమాత్మ స్వరూపాన్ని నువ్వే కృష్ణ అని అర్జునుడు స్తుతిస్తున్నాడు అనమాట. అనాది మధ్యాంతమనంత వీర్యం, అనాది మధ్యాంతమనంత వీర్యం, అనాది మధ్యాంతమనంత వీర్యం, అనంత బాహుం శశి సూర్యనేత్రం, అనంత బాహుం శశి సూర్యనేత్రం, అనంత బాహుం శశి సూర్యనేత్రం, పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం, పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం, పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం, స్వతేజసా విశ్వమిదం తపంతం, స్వతేజసా విశ్వమిదం తపంతం, స్వతేజసా విశ్వమిదం తపంతం, అనాది మధ్యాంతమనంత వీర్యం, అనంత బాహుం శశి సూర్యనేత్రం, అనాది మధ్యాంతమనంత వీర్యం, అనంత బాహుం శశి సూర్యనేత్రం, అనాది మధ్యాంతమనంత వీర్యం, అనంత బాహుం శశి సూర్యనేత్రం, పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం, స్వతేజసా విశ్వమిదం తపంతం, పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం, స్వతేజసా విశ్వమిదం తపంతం, పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం, స్వతేజసా విశ్వమిదం తపంతం. ఉత్తమం. అయితే ఇక్కడ అర్జునుడు ఏమంటున్నాడంటే, హే భగవాన్, హే పరమాత్మ విశ్వరూప,
నీకు ఆరంభము లేదు. చూడండి, ఒక పెద్ద రంగుల రాట్నం, ఒక జియంట్ వీల్ అంటారు సర్కస్లో. అది చుట్టూ ఒక వృత్తముల సైకిల్ ఉంటుంది. దానికి ఎక్కడ మొదలు అనేది మనకు అర్థం కాదు. అందువలన నీకు ఆది మధ్యము అంతము లేదు అంటే అర్థం ఏంటండి? అనాది, ఆది మధ్యాంత రహితం అంటారు, విన్నారా? అందువలన మనం మొదటి కూడా చూసాం 10వ అధ్యాయంలో, అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమావిశ్చ మధ్యంత భూతానామంత ఏవచ ప్రళయాంతము కూడా నీవే మిగిలి ఉంటావు అని అర్థం. అంటే ఏంటి? నువ్వు అనాది, నీకు ఆది లేదు, అంతము లేదు. నీకు మొదలు లేదు, మధ్య భాగం లేదు, చివరి భాగం లేదు. నువ్వు అంతటా వ్యాపించి ఉన్నావు. అందువలన ఆది మధ్యాంత రహితం అంటే ఏంటి? పూర్తిగా ఆది లేదు, మధ్య లేదు, అతీతులని అర్థం. అందుకే దీన్ని పురాతనం అద్వితీయం అంటారు. పురాతనం అద్వితీయం. అందువలన అనంత వీర్యం. అనంత వీర్యం అంటే ఏంటి? నువ్వు అనంత శక్తిమంతుడివి. అంటే అనంతమైన శక్తి. ఇప్పుడు కరెంటే తీసుకోండి ఉదాహరణకి. కరెంటుకి ఎంత శక్తి ఉందని మనం చెప్పగలమా? ఏం చెప్పలేం. మన బాత్రూంలో 0 వోల్ట్ బల్బులో పెట్టినటువంటి శక్తి ఎంత ఉంటుంది? అదే కరెంటు వాడి వందే భారత్ లాంటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నడుస్తున్నాయి. చూసారా? దాని యొక్క శక్తి ఎంతవరకు ప్రకటింప చేస్తే అంత ప్రకటమవుతుంది తప్ప కరెంట్ అనగానే ఇంత శక్తి అని మనం చెప్పలేం. సో ఆ విధంగానే నీ యొక్క శక్తి ఇన్ఫినిటీ, అనంతం. నీ అనంత శక్తి వలన ఈ మొత్తం విశ్వమంతా సృష్టింపబడినది, నడుస్తున్నది. మళ్ళీ లయం చేయడానికి కూడాను అదే శక్తి అవసరము. ఎందుకు? అనంత బాహుం. అనంత భావ యస్య సహ అనంత బాహు అంటే ఏంటి? అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి సకల ప్రాణులకి ఉన్నటువంటి చేతులన్నీ నీవే అని అర్థం. అంతే తప్ప ఒకే వ్యక్తికి ఇటువైపు 10 చేతులు, ఇటువైపు 10 చేతులు ఇలా పెట్టడం కాదండి. మనకు అర్థం కాక చిన్నపిల్లలకి ఎలాగైతే మ్యాథమెటిక్స్ లెక్కలు చెప్పేటప్పుడు ఆ గులకరాళ్ళు, ఆ మార్బుల్స్, ఆ అగ్గి పుల్లలు అవన్నీ ఎలాగైతే వాడుకొని లెక్కలు ప్రారంభిస్తామో, ఈ విధంగా కొంతమంది విశ్వరూపానికి అనేక తలకాయలు, చేతులు పెట్టడం మొదలెట్టారు మనం చూపెట్టడానికి. మన సినిమాల్లో అదే రూపాలు చూపెట్టేస్తున్నారు. ఇక మనం అదే నిజం అనుకొని నమ్మేస్తున్నాం. ఇదంతా నమ్మకం, కల్పన. యావత్ సృష్టిలో ఉన్న సకల ప్రాణులకి ఉన్నటువంటి చేతులు, శిరస్సులన్నీ కూడా విశ్వమే శరీరంగా కలిగి ఉన్న ఈశ్వరునికి చెందును. అదే అనంత బాహువులు. ఇది అర్థం చేసుకోవాలి మనం. దానికి మనస్సు సంసిద్ధంగా ఉండాలి. ఎందుకు? ఈ మనస్సు అనేది ఎప్పుడైతే మీకు సిద్ధంగా లేదో ఈ తత్వాన్ని మనము గుర్తించలేము. ఎన్ని జన్మల నుండి బంధంబు తొలగక దుఃఖించుచున్నావు మనసా, నరజన్మమందున జ్ఞానంబు నార్జించి పాపంబు బాపుకో మనసా. ఎన్ని జన్మల నుండి బంధంబు తొలగక అంటే ఈ యొక్క రంగుల రాటంలో కిందకి మీదకి తిరుగుతున్నావు. అదే విధంగా నీటిలో మునుగుతూ తేలుతూ ఉన్నావు మనసా. ఎన్ని జన్మల నుండి బంధంబు తొలగక దుఃఖించుచున్నావు మనసా, నరజన్మమందున జ్ఞానంబు ఆర్జించి తాపంబు బాపుకో మనస అని చెప్తారు మహాత్ములు. ఎందుకంటే ఈ అజ్ఞానం అనేది మనకు బాగా పట్టేసింది. ఎలాగా? ఇంగువ వాసనలాగా. ఇంగువ, మీకు ఒకసారి ఇంగువ తెలుసా? ఒక గుడ్డలో ఇంగువ కట్టి విడిచిపెట్టి నువ్వు రిన్ను, నిర్మా ఎన్ని పెట్టండి, వాసన పోగొట్టుకోదు. అందువలన ఎన్ని జన్మల నుండండి మనస్సు ఎప్పటికైనా బయటకు పరుగులు తీస్తూ 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 ఎప్పటికైనా సంతృప్తి చెందిందా?
ఏ మనస్సు, ఎప్పటికైనా నీ కోరికలు తీరాయా? నీకు తృప్తి కలిగిందా? ఇప్పటికైనా సరే లోపల వైపు చూడు. అంతరముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. నువ్వు బయటికి పరుగులు తీస్తున్నావు, ఏమైనా సాధించావా? ఇప్పటికైనా నా మాట విని ఒక్కసారి లోపలికి తొంగి చూడు. నీకు ఆనందం కోసం బయట పరుగులు తీస్తున్నావు, కానీ నీ స్వరూపమే ఆనందం, అనంత ఆనందము. నువ్వు శాంతి కోసం పరుగులు తీస్తున్నావు, నీకు దొరికింది ఏదో మిగతా శాంతులే తప్ప నీకు అసలైన పరమశాంతి ఎక్కడా దొరకలేదు. ఎందుకు? నీ స్వరూపం అనంతమైన శాంతి. నాకు సెక్యూరిటీ కావాలి, ఇన్సూరెన్సులు, నా పిల్లలు, నా మనవళ్ళు వీళ్ళందరూ నాకు నా కాళ్ళ కింద సేవ చేస్తారని భ్రమపడుతున్నావు. వాస్తవానికి నీకు ఎవరి సేవలు అక్కర్లేదు. అనవసరంగా నువ్వు భయపడుతున్నావు. దేనికోసం? చనిపోతానేమో అని. ఒక చిన్న దృష్టాంతం. ఒక గ్రామంలో చాలా ధనవంతుడు ఉన్నాడండి. ఎంత ధనవంతుడంటే ఆ జిల్లాలో కూడా ధనవంతుల్లో ఆయన 1, 2, 3 స్థానాల్లో ఉంటాడు. అంత ధనవంతుడు అన్నమాట. ఒకసారి పొరుగు జిల్లా నుండి ఒక బంధువు వచ్చాడు. ఏమయ్యా కృష్ణారావు, మొన్న ఒక వ్యక్తి చనిపోయాడు, చాలా ధనవంతుడు, కొన్ని కోట్లు ఉన్నాయి, 1000 కోట్లు, కానీ చనిపోయాడు. అలాగా డబ్బు ఎవరికి చెందిందో తెలియదు, ఆయన చనిపోయాడు, హఠాత్తుగా చనిపోయాడు అన్నారు. వెంటనే ఈయనకి అర్థమైంది, అమ్మ బాబోయ్, నా డబ్బంతా ఏమవుతుంది, ధనమంతా, నేను చనిపోతానేమో, నేను కూడా చనిపోతానేమో అనే భయముతో తొందరగానే మంచం పట్టాడు ఆయన. అలాగ కృంగిపోతూ బెడ్ రిడెన్ అయ్యాడు. ఆయనకి ఎంతమంది హాస్పిటల్ తిప్పినా, ఎంతమంది డాక్టర్లు మెడిసిన్స్ ఇచ్చినా ఆయనకి ఎటువంటి మెరిట్ అవ్వట్లేదు, ఎటువంటి క్యూర్ జరగట్లేదు. ఒక్కసారి ఒక సన్యాసి ఆ గ్రామానికి వస్తే అందరూ ఆ సన్యాసిని రిక్వెస్ట్ చేసి ప్రాధేయపడి ఆ పెద్ద ఆయన దగ్గర తీసుకెళ్ళారు. అయితే సాధువు అక్కడ కూర్చొని ఒక మాట అన్నాడు. ఏంటి ప్రాబ్లము? స్వామి నాకు ఈ రోగం తగ్గట్లేదు, నీ రోగానికి మందు నా దగ్గర ఉన్నది అని ఒక్క మాట అన్నాడు స్వామి. వెంటనే ఆయనలో కొంత ఉత్సాహం జనించింది, ఆశ. అయితే చెప్పండి స్వామి అన్నాడు. నేను ఒకటి చెప్తాను, ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకో అన్నాడు. ఏంటి? ఎప్పుడైతే నేను చనిపోతాననే ఆలోచన నీలో కలుగుతుందో, ఎప్పుడైతే కలుగుతుందో, ఎవరికైనా సరే, మీ అందరికీ ఇది వర్తిస్తుంది, ఒక్కటే మీరు సమాధానం చెప్పుకోవాలి. నేను ఎంతవరకు అయితే జీవించాలో అంతవరకు నా ఫుల్ లైఫ్ ఐ లివ్డ్ త్రూ, అంటే ఇంతవరకు నా జీవితము ఎంతవరకు అయితే నేను జీవించాలనుకున్నదో అంతవరకు జీవించడం జరిగింది. ఎనఫ్ ఈజ్ ఎనఫ్, నాకు ఇంక ఎటువంటి కోరిక లేదు, నేను ఫుల్లీ ఇంతవరకు జీవించాను అనే ఒక ఆలోచనతో రీప్లేస్ చేయాలి. ఎప్పుడు మీకు మృత్యు భయం వచ్చినా, మృత్యు అనే ఆలోచన వచ్చినా వెంటనే నేను జీవించవలసిన సమయం అంతా నేను జీవించాను హ్యాపీగా. అలా ఎప్పుడైతే మీరు రిపీట్ చేశారో మీలో ఒక ధైర్యము, మీలో ఒక నిర్భయము, మీలో ఒక శాంతి అలాగా ప్రకటమవుతుంటాయి. అప్పుడు మీకు ఒక ధైర్యం వస్తుంది. అంటే శరీరం పోవాల్సిన సమయం వచ్చినప్పుడే పోతుంది తప్ప అంతకంటే ముందు నాకు మరణము లేదు అనేది మీకు స్పష్టత వచ్చేస్తుంది అనమాట. వారం రోజుల తర్వాత మళ్ళా మహాత్మ వచ్చారు. ఆ మహాత్మని చూచిన వెంటనే ఈయన ఆనందంతో పాటలు పాడడం మొదలెట్టాడు. జగమే మాయ బ్రతుకే మాయ. చూసారా? వేదాలలో సారమింతేనయ ఈ వింతేనయ. చూసారా? ఈ పాటలు ఎందుకు లాహిరి లాహిరి లాహిరిలో ఎందుకు పాడగలిగాడు? ఆయన మృత్యు భయం పోయింది. మృత్యు ఉంటది, కానీ దాని సమయం వచ్చినప్పుడే వస్తుంది తప్ప మన మధ్యలో ఇంటర్ఫీర్ అవ్వదు మృత్యుదేవత. అందువలన సమయం ఆసన్నమైనప్పుడు వస్తుంది తప్ప మనకి ఆపత్కాల మృత్యు అనేది రాదు అనే ఒక ధైర్యం ఆయనలో కలిగింది. కాబట్టి ఆయన వెంటనే ఆ రోగం నుండి బయటపడ్డాడు. అప్పుడు వెంటనే ఆయన అన్నాడు, స్వామి
మీలో ఏదో మ్యాజికల్ పవర్ ఉన్నది. ఏ మందుకి తగ్గినటువంటి ఈ రోగము మీ యొక్క మ్యాజికల్ పవర్స్తో తగ్గింది అన్నాడు. ఆ సాధువు నవ్వి, నాయన, ఈ సృష్టిలో ఉన్నటువంటి భయాలన్నిటికంటే అతి ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి గొప్ప భయం ఏంటంటే మృత్యు భయము. ఎందుకంటే ఈ మృత్యు భయం అనేది మన మృత్యువు కంటే ముందే మనల్ని చంపేస్తుందంట. అంటే మీకు మృత్యుదేవత కంటే భయంకరంగా భయపెట్టేది ఏంటి? ఆ మృత్యు భయము. కాబట్టి మృత్యు భయాన్ని వదిలిపెట్టాలి. అందువలన ఈ అనంత బాహువులుగా మనం దర్శించాలంటే మనకు ఒకే వ్యక్తి ఫోటో పైన ఇటు ఒక 10-20 చేతులు, అటు 10-20 చేతులు కాదు. మనస్సును మీరు సంసిద్ధంగా చేసుకోవాలి. యద్భావం తద్భవతి. కాబట్టి అందువలన శశి సూర్య నేత్రం చూసారా, మరి అంత అనంత రూపానికి, అనంత విశ్వరూపానికి నేత్రములు ఎలా ఉంటాయి? శశి సూర్య, సూర్యుడు చంద్రుడు ఆ నేత్రములుగా కలిగి ఉన్నది ఆ రూపానికి. అందువలన దాని బట్టి అర్థం ఏంటి? పగలంతా సూర్యుడు చూస్తున్నాడు, రాత్రిపూట చంద్రుడు నక్షత్రాలు. దాని అర్థం అంటే ఏంటి? మొత్తం సృష్టంతా దర్శించేది పరమాత్మకి విశ్వరూపమే. అందువలన చక్షు సూర్య అంటారు. సూర్యో యథా సర్వలోకస్య చక్షు నలిప్యతే సాక్షు శైబాహ్య దోషై అని ఉపనిషత్తులు చెప్పారు. ఏమిటి? కఠోపనిషత్తు. ఇది ఎలా అయితే సూర్యుడు ఈ జగత్తంతటికి ప్రకాశింప చేస్తున్నారు కాబట్టి కేవలం సూర్యుని వెలుగు వలనే మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఇంకొక సత్యం మీకు తెలియాలి. ప్రతి నేత్రం వెనుక ఉన్నటువంటి అధిష్టాన దేవత ఎవరంటే సూర్య అని అర్థం. అందువలన ఈ లోకానికంతటికి సూర్యుడికి లోకస్య లోకచక్షు అంటారు. లోకానికి నేత్రం సూర్యుడు. అందువలన ఆ నేత్రానికి మనము చేస్తున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో, మంచి చెడులు, ఆ సూర్యునికి ఎలాగైతే అంటవో, సకల ప్రాణుల హృదయస్థములో ఉన్నటువంటి శుద్ధ చైతన్యానికి ఈ మనస్సు, బుద్ధి, శరీరం ద్వారా జరిగే ఆ కర్మలు, వాటి వల్ల వచ్చినటువంటి ఫలితము ఆత్మకి అంటవు అని చెప్తున్నారు. అందుకే ఏంటంటే మనము దీప్త హుతాశ వక్త్రం అని చెప్పారు ఇక్కడ అర్జున. ఏంటి అంటే అగ్నిదేవత భగవంతుని యొక్క ముఖం. ఎందుకు భగవంతుని యొక్క ముఖం అంటారు అంటే దానికి 2 కారణాలు ఉన్నాయి. వాచో దేవత వన్నిహి అంటే మనం మాట్లాడడానికి అధిష్టాన దేవత ఎవరు? అగ్ని. అందుకే చూసారా, వాళ్ళిద్దరు మధ్య ఎంతో హీట్ డిస్కషన్ జరిగిందండి. హీటు అంటే వేడి అని అర్థం. వేడి దేని యొక్క స్వభావము? అగ్ని. అందువలన మన మాటల్లో హీట్ వస్తుంది తప్ప లైట్ రావట్లేదు. అందుకే ఒకసారి స్వామి చిన్మయానంద స్వామి ఏమన్నారంటే, మనం ఎంత వాగుతున్నామో మన నోటి నుండి వేడి హీటే తప్ప దెర్ ఈజ్ నో లైట్ అన్నారు. లైట్ అంటే విజ్డమ్, జ్ఞానం. హీట్ అంటే రజోగుణంతోని అలాగా వాగ్వాదం, ఆర్గ్యుమెంట్లు తప్ప దాంట్లో ఎటువంటి జ్ఞానం ఉండదు అని అర్థం. అంటే ఇక్కడ విశ్వరూపానికి ఏమంటున్నారు? దీప్త హుతాశ వక్త్రం అంటే ఎంతో ప్రకాశవంతంగా ఉంటూ, ఎలాగైతే నోట్లో వేసిన ప్రతీది కూడా అలాగే ఆ యొక్క చూయింగ్, స్వాహ అంటాం చూసారా. మనము హోమంలో మనం ఆహుతులు ఇస్తాం. అగ్నయే స్వాహ, అగ్నయే ఇదం నా మమ అని అంటాం. అదేవిధంగా ఈ నోట్లో వేసిన ఆహుతులన్నీ ఎలాగైతే అగ్నిదేవత పూర్తిగా వాటిని జీర్ణింప చేస్తాదో, ఆ విధంగా ఇక్కడ హుతం అస్నాతి ఇది హుతాశన అంటే ఎంతో తేజోవంతంగా ప్రజ్వరిల్లుతూ ఆ యొక్క మనకి ఒక్క నోరే మనం తినే ఆహారాలన్నీ మంచిని చేస్తుంది. మరి విశ్వమన్ని ప్రాణుల్లో ఉన్న నోరుల సంగతి ఏంటి? అందుకే పూర్తిగా హుతం అంటే, దీప్తం అంటే బాగా తేజోవంతంగా ప్రజ్వరిల్లుతూ ఈ సృష్టిలో ఏమొచ్చినా
ఆ విశ్వరూపమే మొత్తము తన లోపల తీసుకుంటుంది. స్వాహ స్వాహ అని అర్థం. స్వతేజస అంటే మనం ఎవరికో ఆయనకి అగ్ని అంటించక్కర్లేదు, వేడి ఇవ్వక్కర్లేదు. మనము ఎందుకు? స్వతేజ తన స్వరూపంగానే భగ్గుమనిపిస్తున్నాడు అన్నమాట. ఎలాగ భగ్గుమనిపిస్తున్నారు? పగటి పూట ఎండకి తట్టుకోలేకపోతాను. ఇప్పుడు సమ్మర్ ఇది. పోనీ పగటిపూట ఎండ ఉందంటే రాత్రి చల్లగా ఉంటుందంటే రాత్రి కూడా ఆ వేడే మనకి ప్రభావం ఉన్నది. ఒక్కసారి ఫ్యాన్ లేకుండా మీరు మీ రూములో మీ ఇంట్లో పడుకోండి, మీకు తెలుస్తుంది. రాత్రి కూడా ఆ భగభగ హీటు తట్టుకోలేకపోతున్నాం. అందువలన విశ్వమిదం తపంతం, నీ నోరు కూడా ఎంత వేడిగా వ్యాపించి ఆ యొక్క వేడిని ఎలాగైతే వ్యాపిస్తుందో ఈ యొక్క విశ్వమంతా నీ వేడితో నీ వెలుగులతో నిండిపోయింది అంటున్నాడు అర్జున. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే మొత్తము యావత్ సృష్టి అంతా కూడా ఖాళీ లేకుండా నీ ప్రకాశంతో, నీ తేజస్సుతో, నీ యొక్క వేడితో మొత్తం నిండిపోయింది. అందువలనే రాత్రి పగలు అని కాకుండా యావత్ సృష్టి అంతా కూడా నువ్వే నిండి ఉన్నావు అని ఒక రకమైనటువంటి ఆశ్చర్యాన్ని వెళ్ళబుచ్చుతున్నారు. ఎవరు? అర్జున. ద్యావా పృథివ్యోరిదమంతరం హి, ద్యావా పృథివ్యోరిదమంతరం హి, ద్యావా పృథివ్యోరిదమంతరం హి, వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః, వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః, వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః, దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం, దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం, దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం, లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్, లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్, లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్. అమ్మ వాయిస్ వస్తుంది బాగా? ఇప్పుడు రాలే స్వామిజీ. ఇప్పుడు వస్తుంది. ఓకే. ఇప్పుడు ఏమైనా అదే సౌండ్ ఏది వచ్చిందని. ద్యావా పృథివ్యోరిదమంతరం హి, వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః, ద్యావా పృథివ్యోరిదమంతరం హి, వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః, ద్యావా పృథివ్యోరిదమంతరం హి, వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః, దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం, లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్, దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం, లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్, దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం, లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్. ఇప్పుడు ఉత్తమం. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఎప్పుడైతే సూర్యుడు చంద్రుడు నక్షత్రాల నేత్రములుగా కలిగి ఉండి యావత్తు ముఖమంతా కూడా ఆయా భయంకరమైనటువంటి జ్యోతి ప్రజ్వలనతో నిండిపోయిందో, అంటే మొత్తము యావత్తు సృష్టి అంతా కూడా ఆ యొక్క వేడిమితో నిండి ఉన్నది, ప్రకాశంతో. అందువలన ఇప్పుడు ఏమంటున్నాడంటే ద్యావా పృథివీ అంటే ఈ యొక్క భూమండలం నుండి అంతరిక్ష లోకం, స్వర్గాది లోకములంతా కూడా ఈ 3 లోకాలు కూడా వ్యాపించి ఉన్నావు. చూసారా? దివి నుంచి భూమి వరకు అంటారు మనము. అంటే ఏంటి? మొత్తం 3 లోకాలంతా నువ్వే వ్యాపించి ఉన్నావు. అందువలన భూహు భువస్సువ అని మనోళ్ళు ఆచరణ చేసినట్టు చెప్తారు సంకల్పం చేసేటప్పుడు. అందువలన
మనము లలితా సహస్రనామము కానీ విష్ణు సహస్రనామము కానీ మనం చదివే ముందు ధ్యాన శ్లోకాలు ఉంటాయి. ఏంటి? భూపాదౌ యశ్చ నాభిర్ వేదసుర నెల చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాస శిరోద్యౌర్ముఖమపి దహనో యస్త వాస్తేయమబ్ధి అని విన్నారా? అంటే అర్థం ఏంటి? ఇది విశ్వరూపాన్ని, విరాట్ రూపాన్ని మనము దర్శించుకుంటూ ఒక ధ్యానం చేస్తున్నాము. మనం ఈ మధ్య విశ్వరూప ధ్యానం చేశాం. అంటే ఏంటి? మీ పాదములు భూమండలం అంతా వ్యాపించి ఉన్నాయి. మీ శిరస్సు స్వర్గలోకానికి తాకి ఉన్నది. మీ యొక్క హృదయం అంతరం కూడా అంతరిక్షంతో నిండి ఉన్నది. ఇవన్నీ మనం చెప్పాం. సూర్యుడు చంద్రుడు మీ నేత్రములుగా ఉన్నారు. మీ యొక్క నర్వస్ సిస్టములో ప్రవహిస్తున్నటువంటి రక్తము నదులుగా ప్రవహిస్తున్నది. మీ ఎముకలన్నీ కూడా పర్వతాలుగా ఉన్నాయి. మీ యొక్క తలపైన ఉన్నటువంటి జుట్టు వెంట్రుకలు అవి అడవులుగా, దట్టమైన అడవులుగా ఉన్నాయి అని చెప్పాను. సో ఆ విధంగా అర్జున, నీవు మొత్తము ఈ 3 లోకాలకి వ్యాపించి ఉన్నావు త్రివిక్రమ. అందుకే మనకు భాగవత పురాణంలో ఆ కల్పననే భాగవత పురాణంలో కల్పించారు. ఎలా వ్యాపించి ఉన్నావు? ఏకేనా అంటే నీవు తప్ప రెండోది లేదని అర్థం. అంటే ఏంటి? నువ్వు ఒక్కడవే సర్వ వ్యాపి అయి మొత్తం 3 లోకాలు వ్యాపించి ఉన్నావు. చూసారు అర్జునుడు ఏమంటున్నారు? రెండో వ్యక్తి లేరు. అంటే ఏంటి? మనమంతా కూడా ఈశ్వరుని శరీరంలో ఉన్నామని అర్థం. అందువలన అది మా అద్భుతంగా ఉంటుందని చెప్పండి. అది ఏకైన అద్భుతం. అందువల్ల అద్భుతంగా ఉన్నారు ఓ పరమాత్మ విశ్వరూప. కానీ అదే సమయంలో కొంచెం భయం వేస్తుంది నాకు. అంత బాగానే ఉంది కానీ బట్ అంటారు మన వాళ్ళు. అర్జునుడు ఏమంటాడు? వండర్ఫుల్, సూపర్, వండర్ఫుల్, వండర్స్టర్, బట్ అన్నాడు ఆయన. బట్ అంటే కానీ నీ నోటి నుండి అత్యంత భయంకరమైనటువంటి భీతి కొల్పే ఆ యొక్క జ్వాలలు, అగ్ని జ్వాలలు కమ్ముకొస్తున్నాయి. అంటే అర్థం ఏంటి? ఈశ్వరుణ్ణి సృష్టి స్థితి లయ కారణముగా ఈశ్వరుడే ఉన్నాడని చెప్తున్నాడు అర్జునుడు. ఎందుకంటే సృష్టి చేయనుడు అందరూ బాగానే ఉంటుంది, కానీ దాన్ని లయం చేసినప్పుడు భయం వేస్తుంది అనమాట. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే నీ రూపము ఉగ్రం, భయంకరంగా ఉన్నది. నీ విశ్వరూపం అద్భుతంగా ఉంది కానీ భీతి కొల్పే, భయపెట్టేదిగా ఉన్నది. పైగా నేను ఒక్కడనే భయపడతానంటే ఎవరైనా మళ్ళీ నవ్వుతారని ఆయన ఏమంటున్నాడు? తోడు తీసుకుంటున్నాడు. ఏంటి? లోకత్రయం ప్రవ్యతితం అంటే 3 లోకాలు అందరూ భయపడుతున్నారు అనేస్తున్నాడు ఆయన. చూసారా, మా ఫ్రెండ్స్ నేను వెళ్ళాము, నేను అక్కడ తాడు చూసి తాడు తెలియక పాముని భయపడ్డాను. నేనే కాదు, మా ఫ్రెండ్స్ అందరూ భయపడ్డారు అంటాం మనం. అంటే అందరిని కలుపుకుంటే మనకు కొంత సాటిస్ఫాక్షన్ అన్నమాట. అందువలన అర్జునుడు ఏమంటున్నాడు? మొత్తం 3 లోకాలు అందరూ కూడా గజగజ వణుకుతున్నారు. ప్రవ్యతితం, వ్యతితం అంటే భయపడ్డం. అందువల్ల జీవితంలో నేనేదైతే జరగకూడదు అనుకుంటున్నానో అదే జరిగింది. ఏంటి జరిగింది? ఈ భయము వలన మొత్తం 3 లోకాలు అంటే దేవతలు, అసురులు, మనుషులు, పశుపక్షాదులు, క్రిమికీటకాలు అన్నీ కూడా మరణం అంటే భయపడతాయి. మరణం అంటే భయపడతాయి లేదా? మరణ భయం అంటే చివరికి మరణ భయం అంటే భయపడింది ఏదీ లేదు. అందుకే మరణంకి మనం అతీతంగా వెళ్తే తప్ప మీరు మృత్యు భయాన్ని మీరు దాటలేరు. అందుకే ముందే మనం సిద్ధమైపోవాలి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. రెడీ అంతే. ఎప్పుడైతే యమధర్మరాజు ఆ యొక్క సిటీ సెంటర్కి ఎంటర్ అయ్యాడు పంజగుట్ట, ఏ యమధర్మరాజు ప్లీజ్ కమ్ బికాజ్ ఐ హావ్ అనదర్ అపాయింట్మెంట్, నాకు నీతో పని ఉంది, వచ్చి నీ పని నువ్వు చూసుకో అని మనం ఇన్వైట్ చేయగలగాలి. అందుకే మృత్యువుని మిత్రవత్ పశ్యేత్ అంటారు శాస్త్రంలో. మృత్యుదేవతని మన మిత్రుడు వలె చూడాలంట. అందుకే చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః అంటారు. చంద్రశేఖర్ అంటే మహాకాల్ అంటే పరమాత్మ స్వరూప.
ఆ పరమాత్మను మీరు ఆశ్రయించినప్పుడు ఈ కాలుడు ఏం చేస్తారండి? కాలం ఏం చేస్తుంది? మీకు మృత్యు భయం ఏముంటుంది చెప్పండి? మీరు మృత్యుని దాటిపోయారు కదా. అతి మృత్యుమేతి అంటారు, అమృతత్వమేతి అంటారు దాన్ని. కాబట్టి ఓ మహాత్మా అంటే ఓ విశ్వరూప ఈశ్వర, ఈ విశ్వాన్నే శరీరంగా ధరించి ఉన్నటువంటి భగవాన్, నువ్వు దయచేసి నువ్వు మాకు అద్భుతంగా ఉన్నావు, కానీ దాంతో పాటు 3 లోకాలన్నీ కూడా భయపడుతున్నారు. అమీహి త్వాం సురసంగా విశంతి, అమేహి త్వాం సురసంఘా విశంతి, అమేహి త్వాం సురసంఘా విశంతి. కేచిద్ భీతా ప్రాంజలయో గృణంతి, కేచిద్భీతాః ప్రాంజలయో గృణంతి, కేచిద్భీతాః ప్రాంజలయో గృణంతి. స్వస్తిత్యుక్త్వా మహర్షి సిద్ధ సంఘాః, స్వస్తిత్యుక్త్వా మహర్షి సిద్ధ సంఘాః, స్వస్తిత్యుక్త్వా మహర్షి సిద్ధ సంఘాః. స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః, స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః, స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. అమీహి త్వాం సురసంగా విశంతి, కేచిద్ భీతా ప్రాంజలయో గృణంతి. అమేహి త్వాం సురసంఘా విశంతి, కేచిద్భీతాః ప్రాంజలయో గృణంతి. అమేహి త్వాం సురసంఘా విశంతి, కేచిద్భీతాః ప్రాంజలయో గృణంతి. స్వస్తిత్యుక్త్వా మహర్షి సిద్ధ సంఘాః, స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. స్వస్తిత్యుక్త్వా మహర్షి సిద్ధ సంఘాః, స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. స్వస్తిత్యుక్త్వా మహర్షి సిద్ధ సంఘాః, స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. ఉత్తమం. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే అర్జున, మొత్తం ఈ 3 లోకాలన్నీ కూడా భయపడుతున్నారు అంటున్నాడు అర్జునుడు. ఈ 3 లోకాల్లో ఎవరెవరు ఉంటారు? వాటి వివరాలు ఇవ్వాలి కదా, అడ్రస్. అంటే సురసంగా అమీహి త్వాం విశంతి. చూడండి, ఈశ్వరుని గురించి, ఆయన యొక్క శక్తి, జ్ఞానము, స్వరూపము తెలుసుకున్నవారు దేవతలు ఉంటారు కదా. అందువలన ఆ దేవతలు విశ్వరూపాన్ని ఆరాధిస్తున్నారు. సురసంగా అంటే దేవతా గుంపులు, గ్రూపులు. త్వాం విశంతి, విశంతి అంటే ఏంటంటే నీ దగ్గరకు వస్తున్నారు. వారు వెళ్ళిపోవట్లేదు, భయపడట్లేదు. ఈశ్వరుని యొక్క ఉగ్ర రూపం, భయంకరమైన రూపాన్ని ధార్మికంగా చేసే నాశనం కోసం అని గ్రహించి, చూడండి, అహింస పరమో ధర్మ, ధర్మహింస తథైవచ అంటాం మనం. అందుకే కురుక్షేత్రంలో మహాభారత యుద్ధం ధర్మానికి అధర్మానికి జరిగిందండి. అది కౌరవుల పాండవ యుద్ధం కానే కాదు. అందువలన ధర్మాన్ని రక్షించాలని ఏదైతే ప్రతిజ్ఞతో పరమాత్మ ఈశ్వర అవతారంగా కూడా వస్తారని ఏదైతే చెప్పామో, పరిత్రాణాయ సాధూనా వినాశాయ దుష్కృతాం, దుర్మార్గుల అధర్మాన్ని నాశనం చేయడానికి ఏదైతే ధర్మ యుద్ధం అవసరమో, ఆ రూపం అవసరమో, ఆ ఉగ్ర రూపాన్ని చూసి ఆ మహాత్ములు, దేవతలు భయపడరు. కానీ మరణాన్ని స్వీకరించడానికి కూడా, మరణాన్ని స్వీకరించడానికి, నాశనాన్ని కూడా స్వీకరించడానికి మనం సంసిద్ధమై ఉండాలి. అందువలన ఆ మెచ్యూరిటీ, ఆ వివేకము కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈశ్వరు దగ్గరకు వచ్చి ప్రార్థనలు చేస్తున్నారు. ఎలాంటి ప్రార్థనలు? స్తుతిస్తున్నారు. కానీ మరికొంతమంది నీ దగ్గరకి ఆరాధనతోనో భక్తితోనో రావట్లేదు, భయపడి వస్తున్నారు. చూడండి, కొంతమంది సిటీలో
ఒక ఇద్దరు ముగ్గురు రౌడీ షీటర్లకి రౌండ్ అయింది అనుకోండి, ఎన్కౌంటర్, మిగతా వాళ్ళందరూ చిన్నవాళ్ళు చితక వాళ్ళు అందరూ సరెండర్ అయిపోతారు కమిషనర్కో డీజీపీకో. ఆ విధంగా మరికొంతమంది ఎవరైతే అధర్మపరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నీ వద్దకు భయముతో వస్తున్నారు, భయపడి. అందువలన ఈ విధంగా అంటే వారి యొక్క మనస్సులో ఉన్నటువంటి సంసిద్ధత బట్టి నీ దగ్గరికి వస్తున్నారు భగవాన్. అందుకే మనము రెండు రకాలుగా మన ఈశ్వరుని ప్రార్థిస్తారు, పూజ చేస్తారు. కొంతమంది భక్తి ప్రేమ ప్రియంతో చేస్తారు, కొంతమంది భయపడి చేస్తారు. కానీ గుర్తుంచుకోండి, మన హిందూ ధర్మములో భయంతో భక్తి చేయమని చెప్పదు, భయంతో పూజలు అభిషేకాలు చెప్పదు. మన వాళ్ళు మధ్యలో కనిపెట్టారు, ముందు భయంతో వాళ్ళు నేర్పిస్తే ఎప్పటికైనా వస్తారా అని అనుకుంటారు, కానీ జీవితాంతం భయంతోనే వాడు చేస్తారు, వాళ్ళు మారరు. ఎలిమెంట్ స్కూల్లో పిల్లల్ని పంపిస్తే జీవితాంతం ఎలిమెంట్ స్కూల్ చదివితే మనకు నచ్చదు. అదేవిధంగా మన ప్రాథమిక స్థాయిలో ఒక ఆకారము, ఒక ప్రతిరూపము, ఒక పటము, ఒక విగ్రహం, ఒక మూర్తి అని మనకి మహాత్ములు మనకి సహాయం అందిస్తే మనం అక్కడే పట్టుకొని అదే అల్టిమేట్ అని ఉండిపోతున్నాం తప్ప అల్టిమేట్ విశ్వరూపాన్ని మనం దర్శించలేకపోతున్నాము. దాని తర్వాత సూక్ష్మంగా రూపము లేని పరమాత్మ ఆకాశం వల్ల వ్యాపించుకున్న తత్వాన్ని ఎప్పుడు చేరుకుంటాము? ఉట్టిగా అందనే అమ్మ స్వర్గానికి నిచ్చినేసినట్టు అయిపోతుంది మన బ్రతుకు. అందువలన ఇప్పుడు ఈ ఈశ్వరునికి అందరూ ఆ తెలివి జ్ఞానం ఉన్న వాళ్ళు అందరూ స్తుతిస్తున్నారు భయం లేకుండా, ఆ జ్ఞానం లేని వారు భయపడి ఈశ్వరు దగ్గరికి వస్తున్నారు. అందుకే మనము దుస్వప్నాలు వచ్చినా మనకు కొన్ని శ్లోకాలు చెప్పేవాళ్ళు ఇంటి దగ్గర. అందువలన మహర్షి సిద్ధ సంగాహ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మళ్ళా మనకి ఎప్పుడైనా భయం వేస్తే వెంటనే హనుమంతుని తలుచుకో అనేవాళ్ళు ఇంట్లో. మా చిన్నప్పుడు అమ్మ నాన్నలు హనుమంతుడు ఆంజనేయ శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయ ప్రభాదీపికాయం ప్రకీర్తి ప్రదేయం. మేము టకా 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 ఆంజనేయ దండకం చదివేవాళ్ళం అప్పుడు, చిన్న పిల్లలమండి, 2వ తరగతి చదివేటప్పుడు. అందువలన మనం ఎందుకు భయం వచ్చినా ఈశ్వరునే, మనము భక్తి కలిగినా ఈశ్వరునే. అందుకు ఈశ్వరుడు తప్ప రెండోది లేదు. ఇక్కడ ఈశ్వర అంటే పరమాత్మ, నేనేది శివ విష్ణు అని కాదు, మీరు గమనించాలి ఇప్పుడు కూడా. అందువలన మహర్షి సిద్ధ సంగాహ అంటే మహర్షులు సిద్ధులు. ఇంతకుముందు మనం చూసాం, సిద్ధానాం కపిలో మునిహి అన్నాను. అందువలన మహర్షులకి ఈ భగవంతుని యొక్క స్వరూపం బాగా తెలుసు కాబట్టి వాళ్ళు పుట్టుకతోనే అనేక తపస్సులు సిద్ధులు శక్తులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు గుర్తించగలరు. స్వస్తి ఇది ఉక్తవా, పెద్ద పెద్ద స్వస్తి వాసన, స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం అని అంటాం కదా. లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్ అంటారు కదండి. ఇలాంటి స్వస్తి వాచకములు చెప్తున్నారు ఎవరు? మహర్షులు, ఋషులు, సిద్ధులు. మరి స్తువంతి త్వం స్తుతిభి పుష్కలాభిః, అనేక స్తోత్రాలతో నీ మహిమను ప్రార్థనలతో కీర్తిని వాళ్ళు సంపూర్ణంగా వర్ణిస్తున్నారు. ఇంకెవరున్నారు? రుద్రాదిత్యా వసవో ఏ చ సాధ్యాః, రుద్రాదిత్యా వసవో ఏ చ సాధ్యాః, రుద్రాదిత్యా వసవో ఏ చ సాధ్యాః. విశ్వేశ్వినౌ మరుతశ్చోష్మపాశ్చ, విశ్వేశ్వినౌ మరుతశ్చోష్మపాశ్చ, విశ్వేశ్వినౌ మరుతశ్చోష్మపాశ్చ. గంధర్వయక్షాసురసిద్ధ సంఘాః, గంధర్వయక్షాసురసిద్ధ సంఘాః, గంధర్వయక్షాసురసిద్ధ సంఘాః. వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే, వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే, వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే.
రుద్రాదిత్యా వసవో ఏ చ సాధ్యాః విశ్వేస్వినౌ మరుతశ్చోష్మపాశ్చ. रुद्रादित्या वसवो ये च साध्याः विश्वेश्विनौ मरुतश्चोष्मपाश्च. रुद्रादित्या वसवो ये च साध्याः विश्वेश्विनौ मरुतश्चोष्मपाश्च. గంధర్వయక్షాసురసిద్ధసంఘాః వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. गन्धर्वयक्षासुरसिद्धसङ्घाः वीक्षन्ते त्वां विस्मिताश्चैव सर्वे. गन्धर्वयक्षासुरसिद्धसङ्घाः వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. ఉత్తమం. అయితే ఎప్పుడైతే మన మనస్సు సిద్ధంగా లేదో భయపడతాము. మన మనస్సులో ఆల్రెడీ ఆ పరమాత్మ తత్వం అనేది బోధపడితే మీరు భయం నుండి బయటపడతారు. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఇంతకు ముందే చెప్పారు, ఈ రుద్రులు, ఏకాదశి రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, అష్ట వసువులు వీళ్ళందరూ కూడా నా నుండే వచ్చారు అని చెప్పారు పరమాత్మ 11వ అధ్యాయంలో. ఈ 11వ అధ్యాయం స్టార్టింగ్ లో కూడా అదే చెప్పారు. అందువలన ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, అష్టవశ్యులు వీరందరూ కూడా ప్రత్యేకమైన దేవతలు. వీళ్ళందరూ కూడా ఆహుతులు పొందుతారు. మనము అంటే సాధ్యాహ స్వాహ స్వాహ అని చేస్తాం. విశ్వే దేవతలు కూడా అంటారు. అశ్విని కుమారులు వీళ్ళందరూ కూడా మరుద్గణాలు. వీళ్ళందరూ కూడా మొత్తం పితృదేవతలతో కలిపి వీళ్ళందరూ కూడా నీ దగ్గరకు వచ్చి స్తుతిస్తున్నారు. వాళ్ళతో పాటు గంధర్వ యక్ష సురసిద్ధ సంఘాహ, గంధర్వులు, యక్షులు, అసురులు, సిద్ధులు గుంపులు గుంపులుగా సర్వే వీక్షంతే వీళ్ళందరూ నీ రూపాన్ని చూస్తున్నారు. కేవలం చూడడమే కాదు, వారు కూడా ఆశ్చర్యంలో మునిగిపోతున్నారు. సకల సృష్టి అంతా కూడా ఆశ్చర్యంలో మునిగిపోయింది. పశ్చాదిత్య ఇత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా. భగవాన్ ముందే అన్నారు, నాలోనే ఆదిత్యుల్ని, వసువుల్ని, రుద్రుల్ని, అశ్విని, మరుద్గణాలని సర్వం నాలోనే దర్శించు అని 6వ శ్లోకంలోనే చెప్పారు భగవాన్. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎంతో ఆశ్చర్యంతో నీ రూపాన్ని చూస్తున్నారు అని చెప్తున్నాడు. ఇక్కడతో అర్జునుడి యొక్క ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు. తర్వాత ఎపిసోడ్ ఏమొస్తుందంటే దాని వలన కలిగినటువంటి పరిణామం ఏమిటి అనేది రేపటి క్లాసులో చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.